లాస్ట్ టైం వ్యాక్సిన్ వీడియో పెట్టాం కదా, సో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళం క్వారంటైన్ అనేది లేదు కాబట్టి లీవ్ ప్లాన్ చేసాము. ఎక్కడ ఉన్నారంటారా? ఇండిగో ఎయిర్లైన్స్, బడ్జెట్ ఎయిర్లైన్స్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్, ద బెస్ట్ ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్. ఓకే, ఇండిగో ఎయిర్లైన్స్లో ఫ్లై చేస్తున్నాము హైదరాబాద్, దోహా టు హైదరాబాద్. మార్నింగ్ సెషన్లో ఉన్నాం, అందుకే ఇంత లైటింగ్ ఉంది అవుట్ సైడ్, చాలా వెళ్తురు ఉంది. నైట్ టైం అయితే సిటీ వ్యూ చూపిస్తాం మీకు. దోహా సిటీ వ్యూ నైట్ టైం మీద అదిరిపోయింది అనమాట. స్టిల్ వీఆర్ ట్రైయింగ్ టు కవరేజ్ మ్యాక్సిమం. ఓకే, లెట్స్ వాచ్. చూసారు కదండి, ఇప్పుడు ఇండియాకి ఫ్లై చేస్తున్నాము. ఆ వీడియో షూట్ చేసాము. ఇదంతా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేటప్పుడు ఎయిర్పోర్ట్ ఆ వే అనమాట. ఇది వీడియో కవరేజ్ చేసాం మీకు. ఆ వే కూడా ఇవన్నంతా ఖర్జూర చెట్లు విత్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ తోటి మీడియం డెకరేట్ చేశారు రోడ్డు. ఇదిగోండి ఎయిర్పోర్టు, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యాము, దగ్గరలోనే ఉన్నాం. ఈ ఎయిర్పోర్టు నైట్ టైం చాలా బాగుంటుంది, అది కూడా క్యాప్చర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఓకేనా, సేమ్ ఎయిర్పోర్ట్ని మనం నైట్ వ్యూ ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి ఇది నైట్ వ్యూ. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది నైట్ వ్యూ. అట్ ద సేమ్ టైం ఏరియల్ వ్యూ ఎలా ఉంటుందో కూడా, అంటే టాప్ నుంచి ప్లాన్ చూస్తే ఎలా ఉంటుందో కూడా చూడండి. సేమ్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అదే, సో సేమ్ ఫ్లైట్ మోడల్లోనే ఉంది చూడండి. ఇదిగోండి ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యాము, దిగుతున్నాం డ్రాప్. అంటే ఇక్కడ ఎక్కువసేపు వెయిటింగ్ ఉండకూడదు, ఓన్లీ ప్యాసింజర్ డ్రాప్, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. ఇది ఎంటర్ అయ్యాం మనం ఎయిర్పోర్ట్లోకి. లైన్లో నిలబడ్డానండి బోర్డింగ్ కోసం. చెక్ ఇన్ అవటం కోసం వెయిట్ చేస్తున్నాను. కపుల్ ఆఫ్ పేపర్స్ అనమాట, కోవిడ్ టెస్ట్ చేయించడాలు, ఎయిర్ సువిధ, అంటే చాలా డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రాసెస్ ఉంది, టైం టేకింగ్ కూడా. సో బోర్డింగ్కి వెళ్ళే ముందుగా వెయిట్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లిమిట్లో వెయిట్ ఉందా లేదా, ఎక్సెస్ ఉంటే మళ్ళీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఓకే, అందుకే వెయింగ్ కూడా బిఫోర్ బోర్డింగ్ వెయిట్ చేసుకుంటే వీళ్ళందరూ కూడా ఇదిగోండి, అందరూ ప్యాసింజర్స్ వాళ్ళ బ్యాగేజ్ చెక్ చేసుకుంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ వరల్డ్ టాప్ 10 ఎయిర్పోర్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అండి, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా. చూస్తున్నారు కదా, లైన్లో నిలబడ్డాము. టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, చాలా బాగుంది. ఇదిగోండి ఫాస్ట్ ఫార్వర్డ్. ఇది వన్స్ చెక్ ఇన్ అయిపోయింది. సో చెక్ ఇన్ అయిపోయింది, చెక్ ఇన్ ప్లస్ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ దగ్గర షూట్ చేయడానికి లేదు. ఇదిగోండి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ చెకింగ్, హ్యాండ్ బ్యాగేజ్ చెకింగ్ కూడా వెరిఫై చేశారు. చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో. అది పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టారు. ఆ మధ్యలో టెడ్డీ బేర్ చూస్తున్నారు కదా, అది ఇట్స్ నాట్ టాయ్, కన్స్ట్రక్టెడ్ అండి. టెడ్డీ బేర్ని కూడా కన్స్ట్రక్ట్ చేసేసారు. సో చాలా పెద్దది ఎయిర్పోర్టు. స్లో మోషన్లో తీయటం జరిగింది మీకు, అంటే వ్యూ చూడటం కోసం మీకు. ఆ సిడిఈ అనేది ఏంటంటే గేట్స్ అండి. ఇక్కడ ఏ అనేసి గేటు, అలా ఏ గేట్లో ఉంది, సేమ్ లైక్ ప్లాట్ఫామ్ అంటారు మనం జనరల్గా, అలాగా
డైరెక్షన్ అన్నమాట. ఇదిగోండి చాలా క్లోజ్ వ్యూలో కూడా తీయటం జరిగింది. హాయ్ టెడ్డీ బేర్, హలో టెడ్డీ బేర్. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయటం, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి, హ్యూజ్. మామూలుగా అయితే హ్యాండీగా ఉండేదాన్ని ఓకే. ఇప్పుడు లాంచ్ ఫెసిలిటీకి వచ్చామండి, బట్ డ్యూ టు టైం కన్స్టెంట్ మేము వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. మా టర్న్ వచ్చేసరికి టైం అయిపోయింది, గేట్ ఆల్రెడీ ఓపెన్ చేయడం వల్ల ఇమీడియట్గా మేము రిటర్న్ అయిపోయాం. ఇది జస్ట్ వ్యూ క్యాప్చర్ చేయడం జరిగింది. ఇదిగోండి అలా వెయిట్ చేస్తున్నాం లైన్లో, 1 by 1 పిలుస్తూ ఉన్నారు. జస్ట్ టు టేక్ సమ్ స్నాక్స్, రిఫ్రెష్మెంట్స్ అన్నమాట. మందు కూడా ఉంటుందండి, మనం తీసుకోవాలి. ఇది అక్కడి నుంచి వ్యూ ఇది. సో టైం అయిపోవటం వల్ల ఇమీడియట్గా మేము రిటర్న్ వచ్చేసాము, లాంజ్లోకి వెళ్ళలేదు. ఇది ఏ గేట్స్, బి గేట్స్. మాది వచ్చేసరికి B2 గేటు. ఎంత డ్యూటీ ఫ్రీ షాప్స్. చూడండి మొత్తం కూడా మాస్క్ పెట్టుకొని ఉండాలి. వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఏజ్డ్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళకి వెహికల్ యాక్సెస్ ఉంది, నడవగలిగేటువంటి నడుస్తున్నారు. కొంతమంది ఇది ఎస్కలేటర్లు ఉంటాయి, ఫ్లాట్ ఎస్కలేటర్. ఇక B1 to 10 గేట్స్ ఇటువైపు. సో మాది B2 గేటు. సో ఆల్మోస్ట్ గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇక గేట్ల దగ్గర ఒకటి చూడండి, సీటింగ్ అనేది ఆల్టర్నేట్ సీట్లోనే ఇచ్చారు, ఎందుకంటే ఆ మినిమం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి. గేట్లోకి ఎంటర్ అయ్యాము. దీని తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ బోర్డింగ్ అండి. జనరల్గా వీడు బస్ పికప్ ఉంటుంది, బట్ ఇప్పుడు టెర్మినల్ కనెక్ట్ చేశాడు. డైరెక్ట్ బోర్డింగ్ అండి. హాయ్, ఓకే ఓకే వినోద్, ఓకే చూస్తున్నాం. బ్లూ కలర్ బోర్డింగ్ పాస్, రంగురంగు టీషర్ట్. చాలా బ్యాగేజ్ ఉన్నట్టు ఉన్నాయని కదండి. ఇది బోర్డ్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది ఇన్సైడ్ అరేంజ్మెంట్, సీటింగ్ 3+3 సీటింగ్ అండి. మాది వచ్చేసి 16A and C, అంటే మధ్యలో B అనేది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం సీటింగ్ ఇవ్వలేదు. సో ఇన్సైడ్ ద ఫ్లైట్ ఆల్సో దే ఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇది అరేంజ్మెంట్ సేమ్ మన బస్సులు ఎలా ఉంటాయి అరేంజ్మెంట్ అలానే ఉంటుంది సీటింగ్. బట్ ఇదిగోండి లోపల ఇన్సైడ్ ఏసీలు, లైటింగ్, ఇక నెంబరింగ్ అలా ఉంటుంది, సీట్ నెంబరింగ్. అది క్యాబిన్, హ్యాండ్తో క్యారీ చేసినటువంటి బ్యాగేజ్ అక్కడ పైన పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ బోర్డింగ్ కంప్లీట్ అయిందండి. 7 kgs వరకు అలౌ చేస్తారు బై హ్యాండ్. ఇదిగోండి రన్వే పైకి వచ్చినప్పుడు ఆల్ ఫ్లైట్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టర్న్. 1 by 1 వెళ్తున్నాయి. సో చూసారా ఎన్ని ఫ్లైట్లు రెడీగా ఉన్నాయో, రెడీ టు ఫ్లై. ఎస్, ఇట్స్ రైట్ క్యాప్షన్. అది మెయిన్ రన్వే అండి, వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. మేము కూడా రీచ్ అయ్యాం మెయిన్ రన్వేకి. సో నెక్స్ట్ ఫ్లైట్స్ అవి. ఎస్, గట్టి పట్టుకోండి. సీట్ బెల్ట్. ఎస్, ఆల్మోస్ట్ చాలా స్పీడ్ ఉందండి. ఒకసారి జర్క్ ఇచ్చినట్టుంటుంది. టేక్ ఆఫ్ ల్యాండ్
సిటీ వ్యూ. అరేబియన్ సముద్రంకి ఉన్నటువంటి ఐలాండే ఈ ఖతార్. చూసారు కదా మీరు ఫ్లైట్ టాప్ వ్యూ, ఎయిర్పోర్ట్ టాప్ వ్యూ. సో ఫ్లై అయ్యామండి. ఇది సిటీ ఏరియల్ వ్యూ, నాట్ ఓన్లీ సిటీ, ఖతార్ ఏరియల్ వ్యూ. నైట్ టైం అయితే వండర్ఫుల్ కనిపిస్తుంది. ఇదంతా అరేబియన్ ఓషన్ అండి, చూసారు కదా, చాలా బాగుంది చూడండి. మర్చిపోయి మా సీట్ వచ్చేసరికి వింగ్స్ పక్కనే ఉందన్నమాట. సో అది అటు వస్తుంది. 16 అంటే మిడిల్ కదా, ఆల్మోస్ట్ 30 రోస్ ఉంటాయి. లేకుంటే చాలా ఏరియా కవర్ చేయొచ్చు. వండర్ఫుల్ కదండి. డ్యూరేషన్ ఇంతగా ఎందుకు ట్రాక్ చేస్తామంటే మీకు క్లారిటీ కోసం. దెన్ యూ కెన్ వాచ్ క్లియర్లీ. అందరూ ట్రావెల్ చేయకపోయి ఉండొచ్చు కదా, అందు గురించి అందరికీ ఈజీ యాక్సెస్ ఉంటుంది తెలుసుకోవటం కోసం, అటు యాక్సెస్ ఇలా చూపించడం జరిగింది. ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఈ మ్యాగీ ఆర్డర్ ఇచ్చాము. మ్యాంచో నూడిల్స్, మ్యాంచో స్పైసీ వెజిటబుల్ నూడిల్స్. ఎంత అంటారా, చిన్న కప్పు 500 రూపీస్ కాదు, 250 రూపీస్ అండి. ఇన్స్టెంట్ నూడిల్స్, జస్ట్ హాట్ వాటర్ పోస్తారు. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి తినేసేయచ్చు. అంటే మామూలుగా ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు, ఉప్మా అట్లా ఇస్తారు. జర్నీ బాగుంటుంది, దిగిన తర్వాత ఉంటుంది, ఏం వినపడదు కొంచెంసేపు. ఇదండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దోహా టు హైదరాబాద్ ట్రావెల్ బై ఇండిగో ఎయిర్లైన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.